ఈరోజు నేను హాస్టల్లో ఇంపార్టెంట్ పాయింట్ అయిన లాండ్రీ గురించి చెప్పాలనుకుంటున్నాను. నాకు హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత మా డీటెయిల్స్ అన్నీ తీసుకొని అండ్ ఒక యాప్లో అయితే మనం రిజిస్టర్ అవ్వాలి. సో ఇవన్నీ వాళ్ళు చెక్ చేసిన తర్వాత మనకు ఒక బ్యాగ్ అయితే ఇస్తారు. ఆ బ్యాగ్లో మన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ నేమ్, ఆ డీటెయిల్స్ అని ఫోన్ నెంబర్ ఇవన్నీ రాయాలి. సో అప్పుడే మనకు బ్యాగ్ అయితే ఇస్తారు. సో మాకైతే గర్ల్స్ హాస్టల్స్ 4 ఉన్నాయి కదా, ఈ 4 గర్ల్స్ హాస్టల్ అందరూ గర్ల్స్ తెచ్చి ఈ బ్లాక్నే ఇవ్వాలి. అండ్ మాకు పర్ ఇయర్ 40 వాషెస్ ఉంటాయి అండ్ పర్ వాష్కి వచ్చేసరికి ఓన్లీ 6 డేస్ వేయాలి. నెక్స్ట్ వెనస్డే అయితే హాలిడే ఉంటుంది, నచ్చితే వేయకూడదు లాండ్రీ. మేమైతే ఇందాక చెప్పినట్టు యాప్లో అయితే ఆర్డర్ పెట్టుకోవాలి. లాండ్రీ పెట్టే ముందు లిమిట్ అయితే 6 డేస్ పెట్టాలి, దానికన్నా ఎక్కువ అయితే పెట్టకూడదు. ఆర్డర్ పెట్టిన తర్వాత మేమే ఇక్కడికి వచ్చి ఈ బ్లాక్లో పెట్టాలి లాండ్రీ బ్యాగ్ని. అండ్ వాషింగ్ మిషన్ అయితే నీరెడ్గా 10 అండ్ డ్రైయర్స్ ఒక 10 అయితే ఉన్నాయి. సో ఇలా బ్యాగ్ పెట్టిన తర్వాత మాకైతే ఒక 4 to 5 డేస్కి వాషింగ్ అయితే అయిపోయింది. అండ్ కొన్నిసార్లు అయితే నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది. నైట్ షిఫ్ట్ ఉన్నప్పుడు అయితే ఈజీగా ఒక 2-3 డేస్లో అయితే వాషింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనమే వచ్చి చెక్ చేసుకోవాలి మన బ్యాగ్ వచ్చిందా రాలేదని. వాషింగ్ అన్నీ ఒక సైడ్ పెడతారు, వాషింగ్ అయిపోయిన అన్ని బ్యాగ్స్ ఒక సైడ్ ఉంటాయి. సో మనం చెక్ చేసుకొని మనమే తీసుకెళ్ళాలి. So this is all about our laundry. Hope you guys